కూనపుడి సాయిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై హర్షం వ్యక్తం చేశారు. వర్గీకరణ కోసం అలుపెరిగిన పోరాటం చేసిన మంద కృష్ణ మాదిగ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. వర్గీకరణ అంశం ప్రధాని మోడీ సహకారంతోనే సాధ్యమైందన్నారు. తెలంగాణ అని 8 సీట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసిండ్రు. దాంతోపాటు నల్లగొండ పార్లమెంటు కూడా ఎప్పుడు రాని విధంగా బీజేపీకి సెకండ్ ప్లేస్ లో ఉంచి హైయెస్ట్ ఓట్లు సాధించినందుకు ఇచ్చినందుకు నల్లగొండ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక మీకు తెలుసు, నిన్న అసెంబ్లీ చూసినాం. ఈ గత 8-9 నెలలుగా కాంగ్రెస్ పాలన చూస్తా ఉన్నాం. మొన్ననే ఈ రైతు రుణమాఫీ విషయంలో కూడా మనం రుణమాఫీ చేయాలంటే దాదాపు 35,000-40,000 కోట్లు కావాలన్నారు. కానీ ఈరోజు మొన్న ₹1,00,000 లోపు ఒక 6,000 అని, ₹1,50,000 లోపు ఒక 7,000 అని చేతులు దులుపుకునే సమస్య మొదలైంది. దానికి తగ్గట్టే ఈరోజు ఒక్కటే కోరుతా ఉన్న మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మొన్ననే ఒక హెల్ప్ లైన్ ప్రారంభించింది. రైతుల కోసం కిసాన్ మోర్చా తరఫున ఒక హెల్ప్ లైన్ ప్రారంభించారు. అదేంటంటే ఈరోజు ఎవరెవరైతే రుణమాఫీ అర్హులయ్యిండి కూడా రాలేదు, ఆ రోజేమో ఎంతసేపటికి మీరు రకాల అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇవన్నీ కూడా కల్లిబుల్లే కబుర్లే. ఈ 9 నెలలుగా కలెక్షన్లు, ప్రతి డిపార్ట్మెంట్ లో కలెక్షన్లు, మంత్రులకి అడ్డగోలు కలెక్షన్లు, మంత్రులు ఈ రోజు పెండింగ్ బిల్లులు రావాలంటే కాంట్రాక్టర్లకి 9% కమిషన్లు, సివిల్ సప్లైలో అవకతవకలు తప్ప ఈ గవర్నమెంట్ చేసే పని ఏది లేదు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత, ఒక 8 నెలల తర్వాత ప్రెస్ మీట్ పెడతాము. ఇది ముఖ్యంగా ఎందుకంటే మొన్న జరిగిన సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ, దానికి మోడీ గారు చేసిన సహాయం, మోడీ గారు ఒక మాట చెప్పిండు అంటే చేస్తాడు అన్నదానికి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఒక ఉదాహరణ. దాంతోపాటు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మందకృష్ణ మాదిగ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక నాయకుడు కమిట్మెంట్తో పనిచేస్తే ఏదైనా చేయొచ్చు, ఏదైనా జరుగుతుందంటే ఉదాహరణ ఈరోజు ఎస్సీ వర్గీకరణ.